మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి బెతెల్ బైబిల్ వర్షిప్ సెంటర్లో దైవ సేవకులు సహవాస కూడిక రెవరెండ్ బందెల ఫిలిప్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దైవ సేవకులు సహవాస కూడికలలో ముఖ్య ప్రసంగికులుగా అంతర్జాతీయ సువార్థికులుగా రెవరెండ్ విజయ్ కుమార్ క్రిస్టఫర్చే వాక్యోపదేశం అందించారు. అనంతరం బందెల ఫిలిప్ 70వ వార్షికోత్సవ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించినారు. సంఘ కమిటీ సభ్యులు, దైవ సేవకులు, విశ్వాసులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భోజన సహవాసం ఏర్పాటు చేశారు. బందెల ఫిలిప్పి మాట్లాడుతూ సేవకుల సహవాస కూడికకు వచ్చిన దైవ సేవకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఫస్ట్ విజయ్ కుమార్ గారిని, తర్వాత కూడా మరి వారు ఎంతో సహాయపడ్డారు. వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. సేవకు వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు, నేను ఎక్కడ హైదరాబాద్ చదువుకుంటాను. మూడవ సత్యం, యెహోషాపాతు దేవుణ్ణి తన భాగముగా చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా తనకు భయము కలిగినప్పుడు దేవుని యొద్దకు వచ్చాడు. రెండవది, తను దేశమంతటా ఉపవాసాన్ని ప్రకటించాడు. మూడవది ప్రధానమైన సత్యం ఏమిటంటే యెహోషాపాతు దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో, దేవుని యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదో అందుకనే లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తూ చాలా చక్కని మాట అంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనం విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. The God who called you, the God who anointed you, the God who separated you from this world, ఆయన నమ్మదగిన వాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యెహోషాపాతు తన జీవితంలో జరిగించినటువంటి మూడవ కార్యం ఏమిటంటే తను ఈ హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు నాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు తన జీవితంలో చేసిన కార్యం ఏమిటంటే యుద్ధం చేసే సమర్థత కలిగిన వారిని ముందుంచకుండా స్తుతి ఆరాధన చేసే వారిని ముందుంచారు. దేవుని స్తోత్రం చేద్దామా. నాకు చాలా మంది పాటలు పాడేవాళ్ళు చాలా ఇష్టం. నేను అందుకే పాటలు పాడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ బండ ఒకటి ఉండేది, ఆ డిమార్ట్ ఇప్పుడు వెనకాల ఆడ కూర్చొని తారబడి మీద లేకేసి గీకినట్టు నేను మాట్లాడి ఆ తర్వాత మాటలో నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ తర్వాత 24వ వచనంలో యెహోవా నా భాగమని నేను అనుకున్నాను. గాడ్ ఈజ్ మై పార్ట్నర్, గాడ్ ఈజ్ మై పోర్షన్. దేవుడు నాకు భాగమని నేను అనుకుంటున్నానని చెప్పి భక్తుడు ఇర్మియా గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దాసులుగా చేరిన మనందరూ కూడా ప్రభు యొక్క పరిచర్య బహు గొప్పది. దేవుని యొక్క పరిచర్య బహు శ్రేష్టమైనది. దేవుని యొక్క పరిచర్య ఒక వ్యక్తి యొక్క బలం చేతలో, ఒక వ్యక్తి దగ్గర ఉన్న ధర్మం చేతలో, ఒక వ్యక్తి యొక్క ఉన్నటువంటి సమర్థత చేతలో పరిచర్య చేయ సందేహం లేదు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఫిలిప్స్ గారు తన జీవితంలో ప్రతికూలతలన్నింటిలో కూడా దేవుడు తన తోడుగా ఉంటూ వచ్చారు. ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ వారి వైవాహిక దాంపత్య జీవితంలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. విజయానికంటే ముందుగా దేవుడు వారికి ఏం చేశాడు చూడండి. ఒకసారి 16-17 వచనాలు చూద్దాం. అదే 20వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. 15వ వచనం చూద్దాం ప్లీజ్. 14వ వచనం కూడా చూద్దాం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెకూయేలు కుమారుడైన బెనయాకు అయితే ఒక దినం ఉదయకాలం నేను జీవించినటువంటి నా జీవితంలో ఒక పటాన్ని చూపించాను. ఈ గుడిసెలోనే నేను తీసుకొని వచ్చాను. నాకు మంచి ఇంట్లో ఉండి నాకు ఈ గుడిసెలో కొద్దిగా చాలా సంతోషపాతికి ఇస్తే బాగుండేది. వాళ్ళలో వాళ్ళే పడుచుకోరు, వాళ్ళలో ఒకరిని నీవు స్వాధీనపరచుకుందావు అన్నాడు కదా దేవుడు. ఇక్కడ మేము 2006-7 నుంచి నేను ఇక్కడ అయ్యగారి దగ్గరికి వస్తున్నాను. 2007లో నేను బాప్తిసం తీసుకున్నాను. అయ్యగారి గురించి అందరూ చెప్పారు ఏంటంటే డబ్బులు ఎవరికి ఇచ్చినా అడుగుతారు, కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎవరి డబ్బు కూడా ఉంచుకోడు అయ్యగారు. నేను 2000లో ఉన్నప్పుడు సార్ దగ్గర ఒక
పోస్ట్ కార్డు కొన్నాడు 25 పైసలు, నేను 50 పైసలు ఇచ్చాను. అయితే అక్కడ మాకు ఈ సర్వీస్ రోడ్లో రూమ్స్ ఉండే, అక్కడ పడుకుంటే మధ్యాహ్నం సాటర్డే మేము ఉపవాస ప్రార్థన చేసినాం. సార్ వచ్చి పావులు ఇచ్చారు. సార్ 25 పైసలే కదా, ఈ పైసలు నాకెందుకయ్యా అంటే సార్కు నిజంగా చూసి నేర్చుకున్నాం. క్రమశిక్షణలో సారు ఎందుకు అని అంటే సారు ప్రేమ లేదని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా వాక్యం నేర్చుకొని మరి ఎక్కడైతే దేవుడు వారికి పంపించారో ఆ ప్రాంతంలో గొప్ప సేవ చేయాలని అనుక్షణం మాకు ఇక్కడ మంచి వాక్యంలో డిసిప్లిన్. ఎందుకంటే ఇప్పుడు కృష్ణరాయ్ గారు చెప్పారు, సేవకుల కుటుంబం క్రమం లేకపోతే, కానీ డిసిప్లిన్ మరి వాడుకుంటున్నాడంటే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్కు, మా ప్రెసిడెంట్ గారికి, తోటి సేవకులకు 132 మందిలో 84 మంది ఉన్నారు. ఈ 84 మంది ఒకసారి ఇక్కడ గుర్తుందాం సార్. దాని కొరకు ఎంత ఖర్చు అయినా స్టూడెంట్స్గా మేము అందరం భరిస్తాం. మేము మా పిల్లలను మాస్టర్స్ సార్, మేము ఎంత మాస్టర్స్ అయినా మీ దగ్గర స్టూడెంట్స్. ఓకే, చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మాత్రం చాలా చెప్పాలని ఉంది. మా అంతర్ గారు చాలా థ్యాంక్ యూ, చాలా వందనాలు. సేవకుడు పిలిపేదని కూడా ఉద్దేశించి చక్కటి విలువైన మాటల్ని మనకు అందింపజేశాడు. అందరి బిడ్డ ఒకసారి దేవుడు ఇటు చక్కటి మాటలు వినిపించిన దైవజనుడికి సంఘం తరఫు నుండి అదేవిధంగా ఇదే రీతిగా విశ్వమనించడానికి దేవుడు ఇచ్చిన కృపను స్తోత్రములు. దేవుడు ఇంకా గారికి మంచి ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా దేవుడికి రక్షిద్దాం. ఆమేన్. ఎప్పుడు బయట ఉండకూడదండి. దయచేసి దైవజనులు కానీ ఎవరైనా బయట ఉన్నవారు ఉంటే లోనికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దైవజనులు ఎవరైనా కానీ సంఘ బిడ్డలు కావచ్చు, ఎవరైనా ఆవరణ